ఆదికాండము 35 అధ్యాయము 16 నుంచి చదువుతాం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా, ఆమె కుమారుని కని మృతి పొందిందంట. కానీ ఆమె ప్రాణము పోవుచుండగా అని ఉంది. చదవండి. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. ఆమె ప్రాణం పోవుచుండగా ఆమె ఆ కుమారునికి ఒక పేరు పెట్టిందంట. ఏం పేరు పెట్టిందంట? బెనోని అంటే అర్థం ఏంటండి? దుఃఖపుత్రుడు. దుఃఖపుత్రుడు అని అర్థం. తల్లి కుమారునికి ఏం పేరు పెట్టిందంట అండి? దుఃఖముతో ఆమె కన్నదంట ఆయన్ని. కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టిందంట? దుఃఖపుత్రుడు అని పెట్టిందంట, బెనోని. ఎందుకంటే ఆమె వేదనతో ఆయనని కన్నదంట, వేదనతో కనిందంట. ఆయనకు ఆ తల్లి పేరు పెట్టిందంట, దుఃఖపుత్రుడు అని పేరు పెట్టిందంట. అయితే అక్కడ తండ్రి కూడా ఉన్నాడు. చదువుమా. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. తల్లి ఒక పేరు పెట్టింది, కానీ తండ్రి ఒక పేరు పెడుతున్నాడు, బెనోని అని పేరు పెడుతున్నాడు. ఆ పేరు కంటే అర్థం ఏంటండి? బెన్యామీను, కుడి చేతి పుత్రుడు. కుడి చేతి పుత్రుడు అని అర్థం. సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ అని అర్థం. అని కొన్ని కరెక్షన్స్. అందుకే మనము ఏం పేరు పెడుతున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ పిల్లలకి నువ్వు ఏం పేరు పెడుతున్నావో చాలా జాగ్రత్తగా చూసి పెట్టాలి. ఏది నీ నోటికి వచ్చిన పేరు పెట్టడానికి వీలేదు. హల్లెలూయా. నేను చాలా కాలం కింద ఒక చోటుకి వెళ్ళాను పరిచర్య చేయడానికి. ఒక 4-5 సంవత్సరాల క్రితం వెళ్ళాను. నేను గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నువ్వు ఆ ప్రాంతంలో సంఘములో ఏం చేయబోతున్నావు అన్నప్పుడు ఒక చిన్న కుమార్తెను దేవుడు చూపెట్టాడు. చిన్న కుమార్తెను చూపెట్టి తను 2 జళ్ళు వేసుకొని ఉంది. అరౌండ్ 8-9 ఇయర్స్ ఏజ్, మన మైటీ ఏజ్ అంతా. చిన్న కుమార్తెను దేవుడు, అలాంటి వయస్సు కుమార్తెను దేవుడు చూపెట్టి నువ్వు ఈ కుమార్తెకు వెళ్ళి ప్రవచించాలి అన్న దేవుడు నాకు చూపెట్టాడు. ఏం ప్రవచించాలి అంటే, ఈమె తల్లి ఈమెను కన్నప్పుడు చాలా దుఃఖపడింది, చాలా ప్రయాసపడింది, చాలా లేమిని చూసింది, చాలా ఆటంకాల్లో చూసింది. ఆ ఆటంకాల మధ్య ఈ కుమార్తెను కన్నది. కాబట్టి నువ్వు ఈ కుమార్తెకు నువ్వు ప్రవచించు, నేను ఆ కుమార్తెను దీవించబోతున్నాను అని దేవుడు నాతో చెప్పాడు. హల్లెలూయా. నేను వెళ్ళాను హాళ్ళకి, చర్చ్లోకి. ఇలా చాలామంది కూర్చున్నారు. కూర్చోగానే నేను మొట్టమొదటిగా వెతికిన పర్సన్ ఎవరో తెలుసా? ఆ చిన్న కుమార్తె నేను వెతికాను. ఆమె అక్కడ కూర్చొనింది. అలాగే హౌ గాడ్ షోడ్ మీ, అలాగైతే దేవునితో చూపెట్టాడో 2 జళ్ళు వేసుకొని ఆ కుమార్తె అక్కడ కూర్చొని, నేను మైట్ పట్టుకున్నాను, చిన్న ప్రార్థన చేశాను, ప్రవచించాను డైరెక్ట్గా. వాళ్ళ తల్లిని పిలిచాను, తండ్రిని పిలిచాను, ఆ కుమార్తెని పిలిచాను. వాళ్ళని పిలవగానే ఏదైతే దేవుడు నాతో చెప్పాడో నేను ప్రవచించగానే ఆ తల్లి ఆ తండ్రి ఏడవడం మొదలుపెట్టారు. నేను చెప్పాను, నువ్వు ఇలాంటి పరిస్థితులు ఈ కుమార్తె పుట్టినప్పుడు ఎదుర్కొన్నావమ్మా, నీ భర్త ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. అయితే దేవుడు మిమ్మల్ని మాత్రమే కాదు, ఈ కుమార్తెను దేవుడు చాలా దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను వాక్యం మొదలు పెట్టకంటే ముందు ఒక మాట మీతో చెప్తున్నాను. నేను అందుకే నన్ను చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నీ దుఃఖములో నుండి గొప్ప ఆశీర్వాదము బయటికి రాబోచున్నది. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నేను దుఃఖపడ్డాను, లేదు, దేవుడు చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతున్నాడు. నా దేవుడు అన్నీ చూస్తున్నాడు, ఆయన మరచిపోవాడు కాదు. 9 ఏండ్లండి ఆ కుమార్తె నా తల్లి కని. 9 ఏండ్ల తర్వాత దేవుడు నాతో చూపెట్టాడు. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ పాస్టర్ గారికి కూడా అప్పుడు ఏం జరిగిందో తెలీదు. నేను ప్రవచించిన తర్వాత ఆయన చూస్తున్నాడు ఇలాగా. హల్లెలూయా. ఈరోజు నీ దుఃఖమును దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఐ వాంట్ టు స్టార్ట్ లైక్ దిస్. ఇలా నేను ప్రారంభిస్తున్నాడు, ఇంకా నేను వాక్యం స్టార్ట్ చేయాల. ఓకే, చూడండి, తల్లి ఒక పేరు పెడతా ఉన్నది, తండ్రి ఒక పేరు పెడుతున్నాడు.
ఈయన ఎవరు కుమారుడు అంటే ఈ బెన్యామీను అనే ఆ వ్యక్తి యాకోబు కుమారుడు. యాకోబుకు 12 మంది కుమారులండి. ఆ 12 మందిని 12 ట్రైబ్స్ అని 12 గోత్రములుగా పిలుస్తారు. ఎంతమంది తెలుసండి ఇది? ఓకే, మీ అందరికీ తెలుసు కాబట్టి నేను వాక్యం మీకు చెప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, లేదంటే మళ్ళీ నేను ఆ సబ్జెక్ట్ తీయాల్సి వస్తుంది. ఓకే, 12 గోత్రములు అని పిలుస్తారు. చివరి గోత్రం ఎవరిదో తెలుసా? ఈ బెన్యామీను గోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 12వ గోత్రం ఈయన, చివరి యంగెస్ట్ సన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి గోత్రం ఆ కుమారుని కనేటప్పుడు ఆ తల్లి ఆ కుమారుని కని చనిపోతూ వేదనతో కన్నదని ఆయనకు రోదన పుత్రుడు అని పేరు పెట్టిందంట. అయితే తండ్రి ఆయన రోదన పుత్రుడు కాదు, ఆయన నా కుడి చేతి పుత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేయి ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. అర్థమైందని? రైట్ హ్యాండ్ అంటే దేవుడు కూడా బైబిల్లో కూడా చాలాసార్లు మనకు రైట్ హ్యాండ్ అని ఉంటుంది. దేవుడు నా కుడి చేతిని మీ పైన చాపుతాను అని అంటాడు. అయితే బైబిల్లో అర్థము ఎలా ఉందంటే రైట్ హ్యాండ్, దాని అర్థం ఏంటంటే పవర్ అండ్ స్ట్రెంగ్త్. పవర్ అండ్ స్ట్రెంగ్త్, బలానికి సూచన. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. కానీ తల్లి ఎలా కన్నదంట? రోదనతో కన్నదంట. రోదనతో కన్నది కాబట్టి ఆయనకు ఏం పేరు పెడుతుందంట? రోదన పుత్రుడు. అప్పట్లో వాళ్ళు ఆ పరిస్థితిని బట్టి కొన్నిసార్లు అలా పేర్లు పెట్టేవాళ్ళు. ఆ సందర్భాన్ని బట్టి లేదా వాళ్ళు ఎదుర్కొంటున్న దాన్ని బట్టి పేర్లు కూడా అలా పెట్టేవాళ్ళు. వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. అయితే ఈరోజు దేవుడు నీ పరిస్థితిని బట్టి నీకు పేరు పెట్టట్లా, నువ్వు ఎదుర్కొంటున్న దాన్ని బట్టి నీకు పేరు పెట్టట్లా, ఆయనను బట్టి మనకు పేరు పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పరిస్థితి నిన్ను డిసైడ్ చేయలేదు. నువ్వు ఈ స్థాయికి వెళ్తావు, ఇలా పడిపోతావు, ఇలా వెళ్ళిపోతావు, ఇలా బలహీన పడిపోతావు, లేదా ఇంకా 4 సంవత్సరాలలో ఇంకా లేమికి వెళ్ళిపోతావు. లేదు, నీ పరిస్థితి నిన్ను డిసైడ్ చేయలేదు. దేవుని కృప నిన్ను దీవించుతుంది. హల్లెలూయా. నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. షుడ్ బిలీవ్. నీ యాత్రలు నువ్వు అర్థం చేసుకుంటూ మెదులుతూ వాక్యాన్ని తీసుకోవాలి. అందుకే కేవలం వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, యూ షుడ్ రిసీవ్ ద వర్డ్. వాక్యాన్ని తీసుకోవాలా, వాక్యాన్ని తీసుకోవడం నేర్చుకోవాలా, వాక్యాన్ని పొందుకోవడం నేర్చుకోవాలా, పొందుకున్న వాక్యముతో మెదలడం, స్పందించడం. We should move according to the same word. హల్లెలూయా. దేవునితో ఎలా మాట్లాడుతున్నాడో నువ్వు అలా మెదలడానికి ప్రయత్నించాలి. ఒకసారి మళ్ళీ చదవమా. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను. ఇలా మంత్రసాని అని ఎవరైతే డెలివరీ చేయడానికి ఉంటారో వాళ్ళని ఆ పేరుతో పిలిచేవారు ఆ కాలంలో. ఓకే, అయితే ఆమెను చూసి అంటుందంట, నువ్వు కుమారుణ్ణి కంటావు. హల్లెలూయా. స్కానింగ్ లేదు, ఏమీ లేదు. ఆమెను చూసి, ఆమె వేదనను చూసి అంటుందంట, నువ్వు కుమారుణ్ణి కనబోతున్నావు. హల్లెలూయా. ముందే చెప్తున్నది, నువ్వు ఏడుస్తున్నావు కానీ నువ్వు కుమారుణ్ణి కనబోతున్నావు. హల్లెలూయా. ఎలా ఉండబోతుందో తెలుసా? ఆయన యాకోబు గోత్రములో చివరి వాడిగా ఉండబోతున్నాడు. నువ్వు పేరు పెడతావేమో దుఃఖపుత్రుడు అని, కానీ తండ్రి పేరు పెడుతున్నాడు, హి ఈజ్ మై స్ట్రెంగ్త్. హల్లెలూయా. చివరి యాకోబుకు చివరి కుమారుడు రాహేలు కుమారుడినే. యాకోబుకు ఇంకొక భార్య ఉంది, లేయా. ఆమెకు 10 మంది, ఈమెకి 2. అయితే ఈయనకి ఒక అన్న ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. ఎంతమంది తెలుసు యోసేపు? యోసేపు గుంట్లో వేయబడి అమ్మివేయబడతాడు ఆయన. ఓకే, ఒకసారి చూద్దాం. అది ఆదికాండము 43వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుదాం.
అప్పుడతడు ఆ, కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తల్లి కుమారుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. తన సొంత తల్లి కుమారుడు ఈయన, హిస్ ఓన్ బ్రదర్. హల్లెలూయా. తన సొంత తల్లి కుమారుడు ఈయన. వాళ్ళందరూ అన్నదమ్ములే, కానీ ఈయన సొంత తమ్ముడు. ఓకే, చదమ్మా. తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక. మై గాడ్, హల్లెలూయా. దేవుడు నిన్ను కరుణించును గాక అని అంటున్నాడు. హల్లెలూయా. ఆ కుమారుని చూచి ఆయన అంటున్నాడు, యోసేపు, దేవుడు నిన్ను కరుణించును గాక. కానీ తల్లి ఏం పేరు పెట్టింది? రోదన పుత్రుడు అని పేరు పెట్టింది. తండ్రి ఏమంటున్నాడు? సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ అంటున్నాడు. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటే ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం, ఇక్కడికి మళ్ళీ వద్దాం. రైట్ హ్యాండ్ అంటే చూద్దాం. 48:10 కీర్తనలో 10వ వచనం. దేవా, నీ నామము ఎంతో గొప్పదో, నీ నామము ఎంతో గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నదంట. హల్లెలూయా, మై గాడ్. ఆయన కుడి చెయ్యి ఎలా నిండి ఉన్నదంట? నీతితో నిండి ఉన్నదంట కుడి చెయ్యి, రైట్ హ్యాండ్. వి ఆర్ రైచస్. మనం ఎవరం? నీతిమంతులం. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. మనం ఎవరమంట? నీతిమంతులం. అక్కడేముంది? నీ కుడి చేయి, రైట్ హ్యాండ్. దేవుడు మనలను కూడా ఎలా పోలుస్తున్నాడు? రైట్ హ్యాండ్తో పోల్చుతున్నాడు. ఆయన చేతితో మనలను పోల్చుతున్నాడు. మనము నీతితో నింపబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతోంది? మనం నీతితో నింపబడ్డాము. ఆయన కుడి చేయి దేంతో నిండి ఉందంట? నీతితో నిండి ఉంది. తల్లి ఏం పేరు పెట్టింది? రోదన. తండ్రి ఏం పెట్టారు? రైట్ హ్యాండ్. హీ విల్ బి ఫిల్డ్ విత్ రైచస్. ఆయన నీతితో నింపబడతాడు. ఆయన తరము వారు నీతితో నింపబడతారు. హల్లెలూయా. ఆయన జనరేషన్ నీతితో నింపబడే జనరేషన్. హల్లెలూయా. మనము నీతితో నింపబడ్డాము. హల్లెలూయా. అయ్యోదే చూద్దామా? ఇది చూద్దాం. ఆదికాండము 43:29. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక. గ్రేస్ be unto you, God be gracious unto you. Hallelujah. దేవుడు నిన్ను కరుణించును గాక అని అంటున్నాడండి. వాళ్ళందరితో అన్నాడో లేదో, కానీ ఈయనతో మాత్రం ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నిన్ను కరుణించును గాక. హల్లెలూయా. God be gracious unto you. హల్లెలూయా. నువ్వు ఎలా బయటికి వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను కరుణించును గాక. ఆమేన్. హల్లెలూయా. మై గాడ్, హల్లెలూయా. కొన్నిసార్లు బయటికి రావడం నేర్చుకోవాలా. దేంట్లో నుంచి? నీ సరిహద్దులలో నుంచి బయటికి రావడం నేర్చుకోవాలా. నీ నొప్పిలో నుంచి బయటికి రావడం నేర్చుకోవాలా. దాన్ని జయించడం నేర్చుకోవాలా. దాన్ని ఓవర్టేక్ చేయడం నేర్చుకోవాలా. మై గాడ్, హల్లెలూయా. నీకు తెలుసా, నీ నొప్పి నిన్నేం చేయలేదు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, నీ నొప్పి నిన్నేమీ చేయలేదు. హల్లెలూయా. ఆ పాపము నిన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా. దేవుని కృప నీ మీద ఉండును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. సర్వశక్తుని పిల్లలం మనం. హల్లెలూయా. ఆయన ఈరోజు నిన్ను కరుణించును గాక. ఎప్పుడైతే యోసేపు ఆయన తమ్ముడిని చూశాడో, బెన్యామిన్ని చూడగానే అంటున్నాడు, గాడ్ బి గ్రేషియస్ అంటూ, దేవుడు నిన్ను కరుణించును గాక. మై గాడ్, మై గాడ్. అందుకే దేవుని రాజ్యంలో ఇటు చూడాలా. ఫోన్, బైబిల్, ఎవ్రీథింగ్ స్టాప్. బట్ హియర్ మీ.
నేను అందుకే చెప్తున్నాను, హియర్ దిస్, ఇది జాగ్రత్తగా వినండి. ఓకే, ఎప్పుడైతే దేవుని రాజ్యములో మాటలు అనేది చాలా ఇంపార్టెంట్. వర్డ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే ఒకడు తన నోటి ఫలము చేత, పోయిన వారం వినమలేదా, ఒకడు తన నోటి ఫలము చేత తన కడుపు నింపుకుంటాడట. నేను చాలాసార్లు ఇక్కడ నిలబడి చెప్పాను, మై చిల్డ్రన్, నా పిల్లలారా అని అంటున్నాడు ఫస్ట్ టైం. ఒక మాట జ్ఞాపకం పెట్టుకొని, నువ్వు ఏది పడితే అది మాట్లాడడం వీలు లేదు. మీరు ఎంత పెద్ద వయసు వారైనా, ఎంత చిన్న పిల్లలైనా ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. నేను మీ దైవజనునిగా చెప్తున్నాను, నీ నోటిని కళ్ళము కట్టి పెట్టుకొని ఉండడం నేర్చుకోవాలా. కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ టంగ్. ఎందుకు తెలుసా? నీ నోటికి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మియాతో దేవుడు ఏమన్నా తెలుసా? నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నేను నీ నోరయ్యున్నాను అని అంటాడు. నా పరిచర్య ప్రారంభం నుంచి నాకు ఆత్మీయంగా, when I grew spiritually, when I started growing spiritually, నేను నా నోటిని కంట్రోల్గా ఉంచుకోవడం నేర్చుకున్నాను. ఫస్ట్ నేను నేర్చుకున్న విషయం ఏంటో తెలుసా? నా నోటిని కంట్రోల్గా ఉంచుకోవడం. ఎప్పుడేం చూస్తారా ఇష్టానుసారంగా మాట్లాడడం? ఒక్క మాట జారను. చాలామందిని చూశాను, కొంచెం ఇట్లా పరిస్థితి మారితే నోరు మారుతూ ఉంటాం. నువ్వు ఎదగలా. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే యోసేపు తన తమ్ముడిని చూశాడో, దేవుడు నిన్ను కరుణించు, గాడ్ బి గ్రేషియస్, దేవుడి కనికరము కృప నీ మీద ఉండును గాక అని అంటున్నాడండి. ఒకరిని దీవించడం నేర్చుకోవాలా. దేవుడు అబ్రాహాముతో ఒక వాగ్దానం చేశాడు, అబ్రామా, నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వారిని ఆశీర్వదిస్తారు, నువ్వు ఎవరిని ఆశీర్వదించినా నేను వారిని ఆశీర్వదిస్తా. తెలుసా? ఎందుకని తెలుసు? ఎప్పుడైనా ఆశీర్వదించారా? ఇష్టానుసారంగా మాట్లాడరా? గమనించండి, దేవుడు అబ్రాహాముతో అంటాడు, నువ్వు ఎవరిని ఆశీర్వదించినా నేను వారిని ఆశీర్వదిస్తా, నిన్నెవరు ఆశీర్వదించినా నేను వారిని ఆశీర్వదిస్తా. సీ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం అనేది ఎంత శక్తివంతమైందో అర్థము చేసుకో. పరిచర్య ప్రారంభంలో ఎవరికైనా ఆశీర్వదించినప్పుడు నేను అడ్వాంటేజ్గా తీసుకొని ఆశీర్వదించేవాడిని. ఎవరైనా బర్త్డేకి పిలిస్తే, లేదా ఏదైనా సందర్భంలో వారిని ఆశీర్వదించడానికి పిలిస్తే ఆ పరిస్థితిని అవకాశముగా తీసుకొని వారిని ఆశీర్వదించేవాడిని. ఎందుకంటే దేవుని వాక్యములో ఎవరిని ఆశీర్వదించినా వారిని ఆశీర్వదిస్తాను, అదే విధంగా దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే నేను ఎవరినైతే ఆశీర్వదిస్తానో వారిని హృదయపూర్వకంగా ఇంకొక 2 మాటలు ఎక్కువనే పలుకుతాను. ఎందుకు తెలుసా? దేవుడు నన్ను కూడా అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, నీ నోటికి కళ్ళము వేసుకోవడం నేర్చుకోండి. అన్నీ బాగున్నప్పుడు రాజు అంట. నువ్వేంటి అన్నీ బాగున్నప్పుడు నీ నోటిని కళ్ళం పెట్టుకునేది? ఏదైనా బాగాలేనప్పుడు కళ్ళం పెట్టుకున్నాడే పవర్ఫుల్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అప్పుడే కదా నీకు నీ నోటికి నువ్వు ఎంత విలువిస్తున్నావు అనేది తెలుస్తుంది. అప్పుడు కదా నీకు సెల్ఫ్ కంట్రోల్ ఎంత ఉందో తెలుస్తుంది. యోసేపు చూడండి, గాడ్ బి గ్రేషియస్, దేవుని కృప నీ మీద ఉండును గాక. డిక్లేర్, కన్ఫర్మ్, అంతే. దేవుని కృప నీ మీద ఉండును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఆయన అన్నాడంటే అదంతే, ఇక ఫైనల్. అలా మన మాటలలో ఉండాలా. అందుకే చూడండి, తన తల్లి మాత్రం రోదన అని పెట్టిందంట. తండ్రి అంటున్నాడు, లేదు, ఆయన నా బలం. హల్లెలూయా. ఆయనే నీతి అని అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యోసేపు అంటున్నాడు, ఆయనను చూసి అంటున్నాడు, దేవుని కృప నీ మీద ఉండును గాక. హల్లెలూయా. ఎవరంట? రోదనతో బయటికి వచ్చిన వ్యక్తి ఎంత కృపను సంపాదిస్తున్నాడు చూడండి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ వేదన ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ అప్పు ఉంది, నాకు ఈ కష్టం ఉంది. కాదు, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. చెప్పలు కొడదామా? ఓ మై గాడ్, మై గాడ్. హల్లెలూయా. ఓ మై గాడ్. హల్లెలూయా. చూడండి,
ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుని నీ కృప నీ పైన ఉండును గాక. మై గాడ్, చదువుమా. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించుగాక నేను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను అంట. అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపల గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పెను. తన్ను తాను అణచుకొని అంట, తన్ను తాను అణచుకొని. దేవుడు కూడా తనను తాను తగ్గించుకొని ఆయన మన కొరకు మరణించాడు. హల్లెలూయా. అక్కడ తల్లి రోదన చేత తన కుమారుని కన్నదని తనకు బెనోని రోదన పుత్రుడు అని పేరు పెడితే, తండ్రి మాత్రము ఏం పేరు పెడుతున్నాడో తెలుసా? ఆయన నా బలము అని పేరు పెడుతున్నాడు. అక్కడ తండ్రి బెన్యామీను విలువను పెంచినట్టు యేసు ప్రభు మన విలువను పెంచాడు. హల్లెలూయా. మన కొరకు మరణించి ఆయన తిరిగి లేచి మన విలువను ఆయన పెంచాడు. ఎన్నిక లేని వారిని, బలహీనులను ఆయన బలవంతులుగా, ఎన్నికైన వారిగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ఎప్పటికి కూడా నా పరిస్థితి ఇదే, నా జీతం ఇదే, నేను ఎన్నిక లేని వాడిని అనడానికి వీలు లేదు. దేవుడు నీ పరిస్థితిని మార్చుతాడు. నువ్వు అనాలా, ఆయన నా పరిస్థితిని మార్చుతాడు, నా స్థితిగతులను ఆయన మార్చుతాడు. హల్లెలూయా. ఆయన అణచుకొని ఆహారమును వడ్డించమని, భోజనం వడ్డించమని చెప్పాను. 32వ వచనము. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనుష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనక, ఒక్కొక్కరు లైన్ గా, పెద్దవారి దగ్గర నుంచి వయసు చొప్పున లైన్ గా కూర్చున్నారంట. ఆ మనుష్యులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. హల్లెలూయా. యోసేపు ఒక్కొక్కరికి వంతులు చొప్పున ఆహారాన్ని పంపించారంట తినడానికి. కానీ ఎప్పుడైతే యోసేపు వంతు వచ్చిందో యోసేపుకు 5 అంతలుగా పంపించాడంట. 5 అంతల ఆహారాన్ని పంపించాడంట. వారందరికీ పంపిన ఆహారము కంటే యోసేపుకు 5 అంతల ఆహారాన్ని పంపించాడంట. మై గాడ్. బెన్యామీనికి చూడండి, 5 అంతల ఆహారం పంపించాడు యోసేపు ఆ యంగ్స్టర్కి. హల్లెలూయా. ఈరోజు అక్కడ లేమి అండి, కరువులో యోసేపు ఆ యవనస్తునికి 5 అంతల ఆహారం పెట్టినట్టు దేవుడు నీ కరువులో నిన్ను ఎంతో గొప్పగా పోషించబోతున్నాడు. ఆమేన్. 5 అంతలు. హల్లెలూయా. చెప్పండి 5 టైమ్స్. చెప్పండి 5 అంతలు. 5 ఈజ్ అ సింబల్ ఆఫ్ గ్రేస్. 5 అనే సంఖ్య కృపకు సాదృశ్యం. 5 అనే నంబర్, 5 అనే సంఖ్య, ఇట్స్ అ నెంబర్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? గ్రేస్, దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక అని వదిలిపెట్టాడా లేదా? క్రియలతో కూడా 5 అంతలుగా ఆయనకు ఆహారం పెడుతున్నాడు. వారందరితో పోల్చితే ఆ బెన్యామీనుకి 5 అంతల ఆహారం వచ్చిందంట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ తల్లి ఏమన్నదంట? బెనోని. కానీ దేవుడు ఏమన్నాడు? బెనోని కాదు, బెంజమిన్. హల్లెలూయా. 5 అంతల ఆహారం. హల్లెలూయా. అందరితో పోల్చితే 5 అంతల ఆశీర్వాదమైన పైన. హల్లెలూయా. ఈరోజు అందరితో పోల్చితే మన పైన 5 అంతల ఆశీర్వాదము రెట్టింపుగా ఉండును గాక. ఓ మై గాడ్. హల్లెలూయా. ఈ వాక్యము నీ లోపలికి అలౌ చేయు, వెళ్ళనివ్వు. నీవు హెచ్చించబడుతున్నావు. హల్లెలూయా. ఓ మై గాడ్. హల్లెలూయా. నువ్వు హెచ్చించబడుతున్నావు. చదువుమా 34వ వచనం.
మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. హల్లెలూయా. వారు విందు ఆరగించి మై గాడ్, దే సెలబ్రేటెడ్ దేర్. బెన్యామీనును బట్టి వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు నీకు తెలుసో లేదో, నిన్ను బట్టి అనేకులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావేమో, నా ఫ్యామిలీలో నేనే వెనక్కి నేనే కష్టపడుతున్నాను, నాకే శ్రమలు ఎక్కువ వస్తున్నాయి. లేదు, నిన్ను బట్టి వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా. ఆమేన్. నిన్ను బట్టే వాళ్ళు కాపుదలలో ఉంటారు. హల్లెలూయా. నిన్ను బట్టే వారి పైకి దేవుని కృప వస్తుంది. హల్లెలూయా. ఫీల్ గ్రేట్. హల్లెలూయా. ఫీల్ గ్రేట్. దేవుడు నీ పైన కృప చూపుతున్నాడు. ఆమేన్. తక్కువ ఆలోచన చేయకు, తక్కువ తలంపులు చేయకు, బలహీనమైన ఆలోచనలు చేయకు, బలహీనమైన తలంపుల్లో పడిపోకు. దేవుడు ఎంత గొప్పగా నీతో ఉన్నాడో ఆలోచించు ఒక్కసారి. ఎంత గొప్పగా నిన్ను కరుణిస్తున్నాడో, కనికరిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు. నీ బలహీనమైన తలంపులను పక్కన పెట్టు, నీ బలహీనమైన ఆలోచనలు పక్కన పెట్టు. తల్లి ఒక నిర్ణయం తీసుకుంది, కానీ తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నీ పరిస్థితిలో నిన్ను బట్టి ఒక నిర్ణయం తీసుకుంటున్నావేమో, కానీ దేవుడికి ఒక నిర్ణయం ఉంది. నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నది. డోంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ బికాస్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్స్. అర్థమైందండి? నీ పరిస్థితులను బట్టి నీ ఫ్యూచర్ని అంచనా వేయకు. ఇలాగే ఉంటుందేమో అని లేదు. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉండడం నేర్చుకో. దీవిస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు కాదని అలాంటి రాంగ్ థాట్స్ మనం చేయడానికి వీల్లేదు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు స్వభావానికి, ఆలోచనకి అవకాశం ఇవ్వకు. ఎప్పుడు దేవుడిని పరిస్థితిని మార్చుతాడో తెలీదు. మనల్ని పోషించువాడు, మనకు సమకూర్చువాడు ఆయనే. ఆ విషయము నువ్వు అర్థము చేసుకో. ఎక్కడి నుంచి పంపాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రావాలో అక్కడి నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. శక్తిమంతుడా, జీవం కల దేవ, జీవాధిపతి, నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ప్రేమ కనికరం గల దేవా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా ఎన్నో విషయాలు మాకు బయలుపరచావు, ఎంతో గొప్ప కార్యము మా జీవితంలో జరిగించావు అయ్యా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ దయ చూపు, నీ కనికరం చూపు, నీ కృప చూపయ్యా. ఎవరైతే బలహీనముగా ఉన్నారో వారిని బలపరచండి, స్వస్థపరచండి, విడిపించండి. నూతన ఆరోగ్యమును ఎముకల్లో, మాంసముల్లో, కండ నరముల్లో స్వస్థతను దయచే ప్రభా. ప్రతి బలహీనపరచు క్రియల నుంచి విడిపించు, ప్రతి బంధకముల నుంచి విడిపించు. సాక్ష్యం ఇవ్వయా, అద్భుతము చేయ, సూచక క్రియ చేయ, కన్నీరు తుడిచివేయండి అయ్యా. లేమిని ఇరుకును తొలగించండి అయ్యా. భయమును, చింతను, బలహీనతల నుంచి విడిపించండి అయ్యా. గొప్ప అవకాశములను, గొప్ప మార్గములను తెరిచి ప్రభా నీవే మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాను, నీవే ఘనత పొందుమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైన హస్తమును చాపండి, నీ ఉన్నతమైన శక్తిని కొమ్మరి అయ్యా. నీ కృప చూపి సాయం చేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు నామమున లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబములు దీవించబడునుగా కానీ ప్రవచిస్తూ యేసుక్రీస్తు నామమున మా ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.